హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఒకవేళ ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. R23 యూనిట్ 1 షార్ట్ ట్రిక్స్ అని అక్కడికి వెళ్ళి చూడండి అమ్మా. ఇది R22 రెగ్యులేషన్ అండ్ R23 రెగ్యులేషన్ అండ్ R20 వాళ్ళకి ఎవరెవరికైతే మ్యాట్రిసెస్ ఉందో వాళ్ళందరికీ మ్యాట్రిసెస్ నార్మల్ బేసిక్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఒక యూనిట్ ఉంటుంది. అండ్ కెలీ హ్యామిల్టన్ ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ క్వాడ్రాటిక్ ఫార్మ్ అనేది సెకండ్ యూనిట్. ఆల్ యూనివర్సిటీస్, JNTU హైదరాబాద్ కావచ్చు, JNTU అనంతపూర్, JNTU విజయనగరం, JNTU కాకినాడ, JNTU గాజువాక వాళ్ళందరి కోసం అండి. ఎవరెవరికైతే ఈవెన్ అటానమస్ కాలేజ్ వాళ్ళందరికీ కూడా ఎవరెవరికైతే మ్యాట్రిసెస్ సెకండ్ టాపిక్ ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ కెలీ హ్యామిల్టన్ ఉందో వాళ్ళందరి కోసం ఏంటంటే మీకు రెగ్యులేషన్స్ వేరు కావచ్చు, బట్ టాపిక్ అండ్ యూనివర్సిటీస్ వైజ్ అడిగినటువంటి క్వశ్చన్స్ గ్యాదర్ చేయడం జరిగింది. అది ఎలా అని అంటే, ఇప్పుడు మీరు R22 రెగ్యులేషన్లో ఉన్నారు, 23 ఇయర్ బట్ 22 రెగ్యులేషన్లో ఉన్నారు అనుకోండి. కొంతమంది R23 రెగ్యులేషన్లో ఉన్నారు, కాకినాడ వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు అయితే R22. అలా ఉండి మీ ముందున్నటువంటి సీనియర్స్కి సేమ్ టాపిక్ ఉంది, బట్ రెగ్యులేషన్ ఇస్ డిఫరెంట్. R18 అండ్ R16 కావచ్చు అండ్ R19. అందులో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని గ్యాదర్ చేసి వీడియో చేయడం జరిగింది. ఇదే ప్యాటర్న్లో మీకు 2-3 మార్క్స్, కొంతమందికి 2-2 మార్క్స్ ఉన్నాయి కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళకి, బట్ JNTU హైదరాబాద్ వాళ్ళకి మాత్రం 1-1 మార్కే ఉంది. R22-23 రెగ్యులేషన్ వాళ్ళకి 1-1 మార్క్, రిమైనింగ్ వాళ్ళందరికీ 2-3 మార్క్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ వీడియోను ఫాలో అవ్వచ్చు. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, కమెంట్ కంపల్సరీ. అప్పుడే నేను మోర్ అండ్ మోర్ వీడియోస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బెట మనకి సెకండ్ టాపిక్ ఏంటిది, మ్యాట్రిసెస్లో ఐగన్ వాల్యూస్ అడుగుతారు, ఐగన్ వెక్టర్స్ అడుగుతారు అండ్ కెలీ హ్యామిల్టన్ క్వాడ్రాటిక్ ఫార్మ్, ర్యాంక్ ఏంటి, సిగ్నేచర్ ఏంటి, దట్స్ ఇట్. అవునా? ఇక్కడ ఏంటి మనకి ఎలా అడిగారు చూడండి. ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు, ఫైండ్ ఏ క్యూబ్ యూజింగ్ కెలీ హ్యామిల్టన్. కెలీ హ్యామిల్టన్ యూజ్ చేసి మనం ఏ క్యూబ్ కనుక్కోండి అని అన్నారు. ఓకే, వెరీ ఈజీ. ఇది లాంగ్గా అడిగితే ఇంత కొంచెం లెంతీగా అడుగుతారు. ఇది షార్ట్ అడిగింది అనుకోండి, సాటిస్ఫై కెలీ హ్యామిల్టన్ అని అడగొచ్చు. ఓకేనా? అంటే ఏ క్యూబ్ అడిగారంటే ఇది కంపల్సరీ 2 మార్క్స్ 3 మార్క్స్కి అడుగుతారు. ఇంకా షార్ట్కి అడిగితే చెక్ ఇట్ సాటిస్ఫైస్ హ్యామిల్టన్ అని అడుగుతారు. ఓకే, అండ్ ఫైండ్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం నేను 2-3 డిఫరెంట్ వేస్లో చెప్పాను. ఒక్క వీడియో చూడంగానే కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఒక్కొక్క వీడియోకు కంపారిజన్ చేసుకుంటూ చూడండి. అది చూసిన తర్వాత అప్పుడు మీరు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ లాంగ్ క్వశ్చన్ ఆల్సో. అండ్ ఇంకేం అడిగారు, లెట్ ఏబిఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3 స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే మనకి ఐగన్ వాల్యూస్ ఎన్ని వస్తాయి, ఇది ఒక ఐగన్ వాల్యూ వచ్చింది 2-3 ఉన్నటువంటి. అండ్ ఏ ఈజ్ ద డయాగోనలైజబుల్, దెన్ ఫైండ్ ఇట్స్ ర్యాంక్. మనకు తెలుసు డయాగోనలైజబుల్ మెథడ్లో మనకి A-2i ఇలా అడిగినప్పుడు ఎలా చేయాలి నేను లాంగ్లో చెప్పాను. దీని నుంచే ర్యాంక్, ఇండెక్స్ అండ్ సిగ్నేచర్ కూడా అడుగుతారు. ఆ టాపిక్ కంపల్సరీ పర్ఫెక్ట్ ఉండండి. అండ్ ఇవి కంపల్సరీ అండి ఇలాంటి క్వశ్చన్స్ ఇక్కడ. ఓకే, ప్రూవ్ దట్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ స్క్యూ హెర్మిషన్ మ్యాట్రిక్స్ ఈజ్ ప్యూర్లీ ఇమాజినరీ ఆర్ 0. లేదంటే ఐగన్ వాల్యూస్ ఆఫ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఐగన్ వాల్యూస్ ఆర్ ప్యూర్లీ ఇమాజినరీ ఆర్ 0, షో దాట్ అని అడుగుతారు. దీనికి తీరం ఉంది. ఇవి చాలా ఇంపార్టెంట్, లాంగ్లో రిపీట్ అవుతాయి, షార్ట్లో రిపీట్ అవుతాయి. ఒక్కసారి కంపల్సరీ చూసుకోండి. అండ్ ఫైండ్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ స్క్వేర్. ఏ ఇచ్చారు, మీరు ఏ స్క్వేర్ కనుక్కొని తర్వాత దానికి మీరు ఐగన్ వాల్యూ కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ తర్వాత ఒక్కసారి లాజిక్ కూడా చూసుకోండి. ఒక్కొక్కసారి మనకి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు కూడా ఐగన్ వాల్యూస్ అనేది ఫాస్ట్గా వస్తాయి. అదేంటో ఏమిటో నేను లాంగ్లో చెప్పాను చూడండి. అండ్ ఫైండ్ ద క్యారెక్టరిస్టిక్ రూట్స్. ఇది ఇచ్చారు. క్యారెక్టరిస్టిక్ రూట్స్ అంటే ఏం కనుక్కోవాలి మనము, లాంబ్డా వాల్యూస్. అంటే దీనికి A-λI=0 చేస్తే యుల్ గెట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అవునా? అందులో నుంచి దీనికి మనకి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. లాంబ్డా ఏంటి, 1 2 3 0 1 2 3 3/3 ఉంది కాబట్టి 3 వస్తాయి. ఓకే, ఆ విధంగా. అండ్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఫార్మ్ ఆఫ్ ద కరస్పాండింగ్ మ్యాట్రిక్స్. దీనికి మనం ఏం కనుక్కోవాలి, క్వాడ్రాటిక్ ఫార్మ్ అంటే స్టార్టింగ్లో కనుక్కోండి, మొత్తం కాదండి, అది ఒకటి చేస్తే మనకి షార్ట్ ఆన్సర్ అయిపోతుంది. అండ్ టేకింగ్ ఏ ఈజ్ ఎ 2/2 మ్యాట్రిక్స్, షో దట్. క్లియర్గా వినండి. ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ద ట్రేస్ ఆఫ్ ఏ. ఇదే క్వశ్చన్ చాలాసార్లు ఇక్కడ చూడండి, ఇక్కడ రిపీట్ అయింది. ఎక్కడండి, ఇదిగో ఇక్కడ 13th ఏమని, షో దట్ ద సమ్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్
ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ద ట్రేస్ అన్నాను కదా. ఓకే, product of eigenvalues, sum of the eigenvalues is equal to its trace. ఇక్కడ ఏంటిది 2/2 eigenvalues of A is equal to the trace. అంటే ఏంటిది, ఏ అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అయినప్పుడు దాని ఐగన్ వాల్యూస్ యొక్క సమ్ము దాని ట్రేస్కి ఈక్వల్ అవుతుంది అని మనం ప్రూవ్ చేయాలి. నేను ప్రూవ్ చేశాను, చూడండి, డ్యామ్ షూర్ లాంగ్ షార్ట్లో వస్తుంది. అండ్ ఇంకేంటిది, లాంబ్డా అనేది ఒక ఐగన్ వాల్యూ అయితే డిరైవ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ అడ్జాయింట్ ఏ. అడ్జాయింట్ ఏకి ఐగన్ వాల్యూస్ ఎలా రాస్తారో కూడా చెప్పాను, అది చెక్ చేసుకోండి, ఆ టెక్స్ట్ బుక్ నుంచి చూసుకోండి. అండ్ ఫైండ్ ద సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. అంటే మీరు ఐగన్ వాల్యూ కనుక్కొని వాటి సమ్ ఎంత వస్తుంది, ప్రోడక్ట్ ఎంత వస్తుందో రాయండి. అండ్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఫార్మ్ ఆఫ్ ద కరస్పాండింగ్. దీనికి క్వాడ్రాటిక్ ఫార్మ్ స్టార్టింగ్లో రాయడం చెప్పాను, అది చూసుకోండి. అండ్ ఇఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ యాజ్ ఐగన్ వాల్యూ లాంబ్డా, దెన్ వాట్ ఈజ్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ కే ఏ పవర్ టీ. కే అనేది ఒక ఏమంటున్నాను, దిస్ ఈజ్ వన్ స్కేలార్, ఏ పవర్ టీ ట్రాన్స్పోజ్ అయినప్పుడు, బట్ కే ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 అయితే కే ఇంటూ ఏ పవర్ టీ ఈజ్ ఏ స్కేలార్ అని ప్రూవ్ చేయాలి. ఇది నేను థీరమ్స్లో చెప్పాను, చెక్ చేసుకోండి, లేదంటే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ నా ప్లేలిస్ట్ మొత్తం చూసుకోండి, వాట్సాప్ లింక్ కూడా ఇస్తాను, అక్కడ కూడా జాయిన్ అవ్వండి. చూడండి ఇలాంటి క్వశ్చన్స్. డిఫైన్ ఏ క్వాడ్రాటిక్ ఫార్మ్ అండ్ గివ్ ఇట్స్ రియల్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. క్వాడ్రాటిక్ ఫార్మ్కి సిమెట్రిక్ రియల్ సిమెట్రిక్కి మనకి చాలా దగ్గర డిఫరెన్స్ ఉంటుంది. దానికి నేను డెఫినేషన్లో చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పాను, క్వాడ్రాటిక్ ఫార్మ్లో చూసుకోండి, దాని నుంచి ఇది రాయండి. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, జస్ట్ నోట్ డౌన్ ఆర్ టేక్ ఏ స్క్రీన్ షాట్. చూడండి అమ్మా, ఇక్కడ ఉన్నాయి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇక్కడ ఏమైనా డౌట్ ఉంటే నేను ఈ రోజు నుంచి ఒక 2-3 వీడియోస్ చేస్తాను క్వాడ్రాటిక్ ఫార్మ్ ఇండెక్స్ ర్యాంక్ మీద. అండ్ క్వాడ్రాటిక్ టు సిమెట్రిక్ ఎలా రాయాలి, సిమెట్రిక్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ ఎలా రాయాలి, షార్ట్లో ఒక బిట్ వస్తుంది, లాంగ్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడండి కంటిన్యూషన్. ఫైండ్ ద సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఐగన్ వాల్యూస్. ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు, దాని ఐగన్ వాల్యూస్ కనుక్కోండి, వాటి సమ్ చేయండి, ప్రోడక్ట్ చేయండి. అండ్ వాట్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఫార్మ్. నేచర్ ఎలా ఉంటుంది అంటే ర్యాంక్ ఏంటి, ఇండెక్స్ ఏంటి, సిగ్నేచర్ ఏంటో మనం రాయాల్సి ఉంటుంది. నేచర్ ఆఫ్ డిపెండ్స్ ఆన్ దీస్ 3 కండిషన్స్, అవేంటో కూడా చెప్పాను. ఫైండ్ ద ఐగన్ వాల్యూస్ ఇచ్చారు. ఇక్కడ నుంచి చూడండి, ఈ క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి చాలాసార్లు. ఐగన్ వాల్యూస్ 369, వాట్ ఆర్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ అడ్జాయింట్ ఏ. ఇది ట్రై చేయండి, రాకపోతే అప్పుడు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి, ఓకే. అండ్ ఫైండ్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఫార్మ్. అంటే ఇది ఇచ్చారు, ఇది క్వాడ్రాటిక్ ఫార్మ్. ఫైండ్ ద మ్యాట్రిక్స్, ఒక మ్యాట్రిక్స్ ఇది ఇచ్చారు, మనం ఏం కనుక్కోవాలి, మ్యాట్రిక్స్ కనుక్కోవాలి. క్వాడ్రాటిక్ ఫార్మ్ ఇచ్చారు, మ్యాట్రిక్స్. ఎప్పుడైనా క్వాడ్రాటిక్ ఫార్మ్ ఇచ్చినప్పుడు మ్యాట్రిక్స్ కనుక్కుంటున్నామంటే దీన్ని మనం ఏమని రాస్తాం, ఇక్కడ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ రాయాలి క్వాడ్రాటిక్ ఫార్మ్ నుంచి. అంటే ఇది ఏంటిది, A11x², A22y² A23z² ప్లస్ Ax అంటే 1, A1 y అంటే 2, A12xy ప్లస్ ay అంటే 2, A23yz ప్లస్ ఇది 2 నాన్న 2a ఇక్కడ 2a31zx అని తీసుకుంటప్పుడు మనం దీని నుంచి మనకు A11 వేరియబుల్ ఏంటి, A12 వేరియబుల్ ఏంటి, A23 అవన్నీ రాసి మనము సిమెట్రిక్ మ్యాట్రిక్స్ రాస్తాము, తెలుసు కదా. A11 A12 A13 రాసి దాన్ని సిమెట్రిక్ రాస్తాము. రాసిన తర్వాత వచ్చేది దానికి మనకు కావాల్సినటువంటి మ్యాట్రిక్స్. ఇందాక కూడా అదే క్వశ్చన్ రిపీట్ అయింది, కావాలంటే మళ్ళీ సాల్వ్ చేద్దాం, ఓకే. మీకు కావాలంటే నాకు కమెంట్ సెషన్లో స్పెసిఫై చేయండి. రైట్ ద క్వాడ్రాటిక్ ఫార్మ్ అంటే ఇక్కడ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇచ్చారు, ఓకే. మనం ఏం రాయాలి, క్వాడ్రాటిక్ ఫార్మ్ రాయాలి. అది ఎలా రాయాలో చెప్పాను, కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రైట్ ది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ టు ద క్వాడ్రాటిక్ ఫార్మ్. ఇక్కడ కూడా క్వాడ్రాటిక్ ఫార్మ్ ఇచ్చారు, దాని నుంచి మనం సిమెట్రిక్ అంటే క్వాడ్రాటిక్ ఫార్మ్ ఇచ్చినప్పుడు సిమెట్రిక్ రాయడం, సిమెట్రిక్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ రాయడం అనేది కావాలంటే వీడియోస్ చేద్దాము, లేదంటే ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి చూసుకోండి, సరిపోతుంది. ఇక్కడ ఇవి ఇంపార్టెంట్ అండి. ఈ 4 షూర్ ఒక క్వశ్చన్ ఉంటుంది. డిఫైన్ ర్యాంక్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఫార్మ్. క్వాడ్రాటిక్ ఫార్మ్ యొక్క ర్యాంక్ ఎలా కనుక్కుంటాం. డిఫైన్ కెనానికల్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఫార్మ్.
డిఫైన్ ర్యాంక్ సిగ్నేచర్ ఇండెక్స్. క్వాడ్రాటిక్ ఫామ్లో ర్యాంక్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాం, సిగ్నేచర్ని ఇండెక్స్. ఓకే, అండ్ వెన్ ఏ క్వాడ్రాటిక్ ఫామ్ ఈజ్, ఎప్పుడు క్వాడ్రాటిక్ ఫామ్ అనేది పాజిటివ్ డెఫినెట్ అవుతుంది, ఎప్పుడు నెగటివ్ డెఫినెట్ అవుతుంది, ఎప్పుడు పాజిటివ్ సెమీ డెఫినెట్ అవుతుంది. ఈ కండిషన్స్ మీకు తెలిసి ఉండాలి. కావాలంటే ఈ క్వాడ్రాటిక్ ఫామ్ మీద మళ్ళీ ఒక వీడియో కావాలంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవ్వండి మన ప్రీవియస్ క్వశ్చన్స్. అండ్ ఇవి బాగా పర్ఫెక్ట్ అండి. షార్ట్ లాంగ్ కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళకి 4 మార్క్స్ వస్తాయి ఇక్కడ నుంచి షార్ట్లో, కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళకి 2 మార్క్స్ వస్తాయి. బట్ ఏ ఒక్కరు మిస్ కావద్దు, వదిలేయద్దు. బట్ వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి. ప్రతి గ్రూప్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కంపల్సరీ. అండ్ ఇంకొకటి ఏంటంటే, దీని ముందున్నటువంటి ఫస్ట్ యూనిట్ యొక్క వీడియోస్ కావాలన్నా, ప్లేలిస్ట్ కావాలన్నా, వాట్సాప్ లింక్ కావాలన్నా, షార్ట్ క్వశ్చన్స్ కావాలన్నా డిస్క్రిప్షన్ అనేది వీడియో డిస్క్రిప్షన్ మీరు క్లిక్ చేయండి. కిందలో చాలా ప్లేలిస్ట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే బేటా, ఇంకా ఎప్పుడు టైం వేస్ట్ చేయకండి, బాగా ప్రిపేర్ అవ్వండి. మ్యాథ్స్ అంటే చూస్తే రాదండి, నాతో పాటు మీరు పెన్ను పేపర్ మీద సాల్వ్ చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి, అప్పుడే ఎగ్జామ్స్ అప్పుడు ఈజీ ఉంటుంది. వన్ డే బ్యాటింగ్ మాత్రం చేయొద్దు బేటా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.